శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డే 5 ఆఫ్ లెర్నింగ్ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో నెక్స్ట్ 3 శ్లోకాలు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. ఈ 3 శ్లోకాల్లో కూడా 16 అక్షరాల నామాలే ఉన్నాయి. అవి ఎలా సులువుగా నేర్చుకోవాలో నేను డీటెయిల్డ్గా నామం స్టార్ట్ చేసేటప్పుడు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నన్ను చాలామంది ఇంగ్లీష్లో కూడా పెట్టండి లిరిక్స్ అని అడుగుతున్నారు. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో లిరిక్స్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈరోజు డే 5 ఆఫ్ లెర్నింగ్ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో 13వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఈ 13వ శ్లోకంలో 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలు వచ్చాయి. ఈ 16 అక్షరాల నామాలు ఎలా సులువుగా నేర్చుకోవాలో నేను చెప్తాను. ముందు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, ఈ 16 అక్షరాల్లో ఎన్ని పదాలు వస్తున్నాయో చూసుకోండి. ఇప్పుడు ఈ 16 అక్షరాల నామంలో మనం చదివేటప్పుడు ఏ పదాలను జతపరిస్తే మనం ఈజీగా 16 అక్షరాల నామం అనేది పూర్తి చేయొచ్చో చెప్తాను, వినండి. కనకాంగద అది ఒక పదం, కేయూర ఒక పదం, కమనీయ ఒక పదం, భుజాన్విత ఒకటి. అంటే మనకి ఇక్కడ ఎన్ని పదాలు వచ్చినాయి? 5 పదాలు వచ్చినాయి. ఈ 5 పదాలని మీరు ఈ నామం స్టార్ట్ చేసే ముందరే మనసులో అనుకోండి. మీకు ఈ పదాలు అలవాటు అయిన తర్వాత ఆ నామాన్ని మొత్తం కలిపి చదవండి. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించకుండా జాగ్రత్తగా లోపలే పదాలు ఎన్నొస్తున్నాయో చూసుకొని బయటకి చదవండి. ఈ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే ఇది అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన నామము. అంటే బంగారు ఆభరణాలు వంకీలతో అందమైన చేతులు కలది అని అర్థం. ఇప్పుడు పైన చెప్పిన నామం లాగే ఇంకొక నామం కూడా ఎలా పారాయణ చేయాలో చూద్దాం. రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత, ఇది 16 అక్షరాల నామం. ఇప్పుడు నేను ఏ పదాలను జతపరుస్తున్నానో చూడండి. రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత అంటే నేను ఇక్కడ 6 అక్షరాలని జతపరుస్తున్నాను. వీటిల్ని మీరు మనసులోనే జతపరుచుకొని ముందుగా ఆ నామం దగ్గరికి వచ్చినప్పుడు రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అని చదవాలి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఏ నామాల్లో అయినా ఫా అని కనిపిస్తే పా అని చదవాలి. అది ఎందుకంటే మనకి సంస్కృతంలో ఫా అనే అక్షరం లేదు కాబట్టి. ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే 13వ శ్లోకంలో రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత అనే నామంలో మనకి ఫా అని పుస్తకాల్లో ఉంటుంది. ఆ ఫా బదులు పా పెట్టి నామాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఈ నామాన్ని ఉచ్చరించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ 13వ శ్లోకాన్ని కలిపి పారాయణ చేద్దాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఇప్పుడు 14వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. ఈ శ్లోకంలో కూడా మనకి 2 16 అక్షరాల నామాలు ఉన్నాయి. దీన్ని ఎలా సులువుగా నేర్చుకోవాలో చూద్దాం.
కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. ముందు ఇవి 16 అక్షరాల్లా చూడండి. వీటిల్లో ఏ పదాలను జతపరుస్తున్నానో గమనించండి. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని అంటే ఇక్కడ ఏమేం జతపరుస్తున్నానో చూడండి. కామేశ్వర అంటే ఒక పదం జతపరిచాను, ప్రేమ 2, రత్న 3, మణి 4, ప్రతిపనస్తని 5, మొత్తం 5 పదాలుగా చేర్చి ఈ నామాన్ని విభజించకుండా 16 అక్షరాల నామంలా ఉచ్చరిస్తున్నాను. మీకోసం మళ్ళా ఒకసారి ఉచ్చరిస్తాను చూడండి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. ఇప్పుడు ఈ నామాన్ని ఎలా కలిపి ఉచ్చరించాలో చూద్దాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. ఇప్పుడు ఈ 16 అక్షరాల నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి అనే నామాన్ని ఎలా సులువుగా నేర్చుకోవాలో చూద్దాం. నాభ్యాల వాల రోమాలి లత పల కుచద్వయి ఇలా విభజించుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే 16 అక్షరాల నామం చదివేటప్పుడు నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి అంటున్నాం, అంతేకాని నాభ్యాలవాల రోమాలి అలా చదవం కదా. కాబట్టి ఎక్కడైతే జతపరుస్తున్నానో చూడండి జాగ్రత్తగా, అక్కడే మీరు కూడా జతపరిచి ఆ 16 అక్షరాల నామాన్ని ఫామ్ చేయండి. అప్పుడు మీరు చాలా తేలిగ్గా నేర్చుకోగలరు. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 15వ శ్లోకం పారాయణ. లక్షరోమలతాదారతాసమున్నేయ మధ్యమా. లక్షరోమలతాదారతాసమున్నేయ మధ్యమా. స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయా. స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయా. ఇప్పుడు ఈ నామాన్ని కలిపి చదువుదాం. ఈ నామాన్ని కలిపి చదివే ముందర ఈ 15వ శ్లోకంలో లక్షరోమలతాదారతాసమున్నేయ మధ్యమా అనే నామాన్ని తాస అని పలికే బదులు చాలామంది దాస అని పలకడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా తాస అని ఉచ్చరించండి. మీకోసం మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, గమనించండి. లక్షరోమలతాదారతాసమున్నేయ మధ్యమా. స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయా. ఈరోజు డే 5లో మనం పారాయణ చేసిన 3 శ్లోకాలని మరొకసారి చదువుతాను, గమనించండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్విత. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. లక్షరోమలతాదారతాసమున్నేయ మధ్యమా. స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయా. ఇవి డే 5లో 3 నామాలు. జాగ్రత్తగా చదవండి. మీకు ఏదన్నా చిన్న డౌట్ అనిపించినా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.